హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఇప్పుడే కుబేర సినిమా అయితే చూడడం జరిగింది. మరి సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ని ఒక సింపుల్గా అండ్ క్విక్గా మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుబేర సినిమా చూసినప్పుడు నేను కొన్ని వాటిలో చాలా బాగా సాటిస్ఫై అయ్యాను అండ్ కొన్ని విషయాల్లో కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్ అయిన విషయాలు మనం అయితే మాట్లాడేసుకుందాం. బట్ దానికన్నా ముందు ఒక స్టోరీ ప్లాట్ లైన్ ఉంటుంది కదా, సో దాని గురించి మనం మాట్లాడుకుంటే ఒక బిజినెస్ మ్యాగ్నెట్కి ఒక గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్. ఆ స్కామ్ను సక్సెస్ఫుల్గా చేయాలి అంటే బెగ్గర్స్ కావాలి. సో ఈ బెగ్గర్స్ ఈ స్కామ్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారా లేదా? సో ఇందులో సిబిఐ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అతను బెగ్గర్స్ని ఎందుకు కోరుకున్నాడు, ఇదబ్బా స్టోరీ ప్లాట్ లైన్. అండ్ ఇందులో సిబిఐ ఆఫీసర్గా మనకి దీపక్ అనే క్యారెక్టర్లో నాగార్జున గారు కనబడతారు అండ్ బెగ్గర్ అనే క్యారెక్టర్లో దేవా అనే క్యారెక్టర్గా ధనుష్ గారు కనబడుతూ ఉంటారు. సో ఇది చాలా చాలా బాగుంది అండ్ ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సినిమా మొత్తం కూడా వీళ్ళిద్దరి మీద ఎక్కువగా రివాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే శేఖర్ కమ్ల గారి సినిమాలు అంటే ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఆయన ఆల్రెడీ ఆ ఎక్స్పెక్టేషన్స్ బెంచ్ మార్క్ అని సెట్ చేసేసారు. సో అందుకనే ఆయన సినిమాలు అంటే మనకి ప్రేమ కన్నా గౌరవం ఎక్కువ ఉంటుంది. ఆయన ప్రతి సినిమా ఏదో ఒకలా మనల్ని ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటుంది. అండ్ కుబేర సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. సో ఈ సినిమా చూసిన తర్వాత శేఖర్ గారు డబ్బు మీద ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలాంటి వాల్యూ ఇవ్వాలి, దీని మీద ఒక పర్సెప్షన్ ఇస్తారు. అండ్ అలాగే రిచ్ వర్సెస్ పూర్ ఈ డిఫరెన్షియేషన్ చాలా చక్కగా చూపించి ఒక కొత్త పర్సెప్షన్ నాకు ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ అలాగే బెగ్గర్స్ లైఫ్ జర్నీ మనం చూడలేనిది కానీ లేకపోతే ఇంకా కొత్తగా వాళ్ళు డీప్గా చూపించబోతున్నారు అన్నారు కాబట్టి సో వాళ్ళ గురించి కూడా ఇంకా చాలా బాగా అర్థం చేసుకుంటాను అని ఈ 3 పాయింట్స్ మీద నేనైతే సినిమా లోపలికి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ 3 పాయింట్స్లో కూడా నన్ను డిసప్పాయింట్ చేశారు. మోర్ ఓవర్ రిచ్ వర్సెస్ పూర్ అనేది మనం చాలా సినిమాల్లో చూసినప్పుడే సో అంతవరకే ఈయన కూడా పరిమితం అయిపోయారు. అండ్ అనేది బెగ్గర్స్ జర్నీ అనేది కూడా ప్రతిదీ కూడా మన లైఫ్ స్టైల్లోని ఎంతవరకు చూస్తున్నామో అదే స్క్రీన్ మీద తీసుకొచ్చారు కానీ ఇంకొంచెం డీప్గా తీసుకెళ్ళి వాళ్ళ మధ్యన బాండ్స్ కానీ వాళ్ళ మధ్యన డిఫరెన్షియేషన్ కానీ ఇవన్నీ ఇంకా కొంచెం చక్కగా చూపించుంటే ఒక జనరల్ ఆడియన్స్ కూర్చున్నప్పుడు ఎస్ నేను ఇప్పటివరకు చూసిన దానికన్నా మరొక ఎత్తు చూశాను, ఎస్ ఇంకొంచెం చాలా చక్కగా అర్థం చేసుకున్నాను డబ్బు గురించి కానీ రిచ్ వర్సెస్ పూర్ గురించి కానీ ఒక బెగ్గర్ జర్నీ గురించి కానీ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. బట్ ఆ విషయాల్లో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకొక విషయం డిసప్పాయింట్ అయింది ఏంటంటే క్లైమాక్స్. సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, వాళ్ళకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి, వాళ్ళ గోల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళందరినీ కలిపి ఒక ఫైనల్ క్లైమాక్స్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చి క్లైమాక్స్ అనేది చాలా చక్కగా చాలా ఫాస్ట్గా చుట్టేసినట్టు నాకు అనిపించింది. అంటే సినిమాకి కుబేరాకి కావాల్సిన పర్ఫెక్ట్ క్లైమాక్స్ అయితే మీరు కూడా చూస్తున్నప్పుడు మీకు అనిపించదు. చాలా రెగ్యులర్ క్లైమాక్స్ లాగా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక థ్రిల్లర్ సినిమాయే, ఒక రివెంజ్ స్టోరీ సినిమాని, బట్ దీనికి కూడా శేఖర్ కమ్ల గారి పెన్ యాడ్ అయినప్పుడు ఒక డిఫరెంట్ పర్సెప్షన్ మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అది ఈ సినిమాలో మనకైతే మిస్ అయింది. డిఎస్పీ గారి మ్యూజిక్, ఆయన ఎప్పుడు కూడా లిరిక్స్తో మనల్ని ఎక్కువగా మనల్ని హాంట్ చేస్తూ దానిలో మనం మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలోని మ్యూజిక్ ఎక్కువగా డామినేట్ చేసి లిరిక్స్ ఎక్కువగా వినపడలేదు. మోర్ ఓవర్ సాంగ్స్లో చూసుకుంటే అండ్ ఆ రిప్రజెంటేషన్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో మనకు కావాల్సిన ఎలివేషన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ కొన్ని ఉంటాయి. అండ్ అందులో కూడా కొంచెం బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇంకా బెటర్ మ్యూజిక్ డిఎస్పీ గారి నుంచి హాంట్ చేసే మ్యూజిక్ ఇలాంటి దానికి, ఎందుకంటే ఆయన ఎమోషనల్లీ ఎలా వర్కౌట్ చేస్తారో ఒక హై వచ్చినప్పుడు ఎలా వర్కౌట్ చేస్తారో మనకు తెలుసు. అండ్ మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం చాలా ఇయర్స్గా. సో అది కూడా ఈ సినిమాలో కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ శేఖర్ కమ్ల గారు మార్క్, ఆయన పెన్ ఒక డైలాగ్స్ కూడా ఈ సినిమాలో కొంచెం మనల్ని నిరాశపరుస్తాయి. అండ్ అవన్నీ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసిన సాటిస్ఫై అయిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది మెయిన్గా మనం మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ కూడా మనకు ఒక సెట్ ప్రాపర్టీ కనబడదు. ప్రతిదీ కూడా రియలిస్టిక్ సీన్స్లోని రియాలిటీగా తీశారు. అండ్ అది కూడా హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ల. ఎందుకంటే ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ని పెట్టుకొని రిచ్ వర్సెస్ పూర్ చూపించినప్పుడు ఎంత మనీ ఖర్చు అవుతుంది అండ్ వాటిని స్టార్స్ని యాక్సెప్ట్ చేయించి ప్రతిదీ కూడా రియలిస్టిక్. ఒక పక్క డంప్ యార్డ్ ఎంత రియల్గా ఉంటుందో డంప్ యార్డ్లోనే షూట్ చేయడం జరిగింది. ఒక పక్క స్కై టవర్స్ కానీ ఒక లావిష్నెస్ ఇచ్చే బిల్డింగ్స్ కానీ అవి కూడా అంతే చక్కగా చూపించారు. సో ఇది మనం అంతా సినిమా అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ మీరు అక్కడ బాగా ఫెదా అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఏ ఫ్రేమ్ చూసినా ఎస్ ఇది రియల్ ఫ్రేమ్ అని మనకు అంత బాగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి రష్మిక గారి క్యారెక్టర్ అండ్ ధనుష్ గారి క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్స్ ఒక పాయింట్లో కనెక్ట్ అయినా అక్కడి నుంచి ఎండ్ వరకు జర్నీ చేసిన డైరెక్టర్ గారికి ఆయన విజన్కి ఎలా అంటే ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్యన సినిమాటిక్ లిబర్టీని కానీ లీనియన్స్ని కానీ తీసుకొని ఒక రొమాన్స్ని కానీ ఒక లవ్ ట్రాక్ని కానీ ఇవేమీ కూడా డిజైన్ చేయకుండా వాళ్ళిద్దరు పర్పస్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కలిశారు, ఆ పర్పస్ని ఎలా కంప్లీట్ చేసుకున్నారు, ఈ వరకే పరిమితం అవ్వడం హ్యాట్స్ ఆఫ్ టు ద శేఖర్ కమ్ల గారు. అది చాలా బాగా నచ్చింది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఈరోజు స్క్రీన్ మీద మనకు కనబడుతుంది. అండ్ మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి కూడా, ఎందుకంటే ఆ లావిష్నెస్ని అంత బాగా చూపించారు, ఆ డంప్ యార్డ్స్ని అంత బాగా చూపించారు. అండ్ ఫైనల్లీ
స్టార్ ఆఫ్ ద మూవీ ధనుష్ గారి డెడికేషన్. కొత్తగా ఏం చెప్పుకుంటాం, ప్రతిసారి ఆయన మెస్మరైజ్ చేస్తూనే ఉంటారు ఇలాంటి ఒక ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు. అండ్ దేవా అనే క్యారెక్టర్ మరొకసారి ఆయన ఛాలెంజ్ చేసింది, చూస్తున్నప్పుడు మనల్ని కూడా అంతే బాగా ఛాలెంజ్ చేస్తుంది ఆయన క్యారెక్టర్ చూసి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు. బట్ ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ ఇంకా కొంచెం బాగా వర్కౌట్ చేసుంటే చాలా బాగుంది అనిపించింది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్స్ అందరికీ రిలవెంట్గా ఉన్నప్పటికీ వాటన్నిటిని కనెక్ట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ ఇంకో 2-3 పడుంటే లిటరల్లీ టీయర్స్ మనకు వచ్చి హ్యాపీగా మనం సాటిస్ఫై బయటకు వచ్చేద్దాం. సో ఇలా కొన్ని అడ్వాంటేజ్తో, కొన్ని డిసడ్వాంటేజ్తో, కొన్ని సాటిస్ఫాక్షన్తో, కొన్ని డిసప్పాయింట్మెంట్తో కుబేరా సినిమాని నేనైతే చూడడం జరిగింది. ఒక ఆడియన్గా నా పర్సెప్షన్, నేను టికెట్ తీసుకొని నేను 300 రూపీస్ వర్త్ పెట్టుకొని వెళ్ళినప్పుడు శేఖర్ కమ్ముల గారు ఆయన బెంచ్ మార్క్ని నాకు అనుకున్నంత రీచ్ అవ్వలేదని నేను డిసప్పాయింట్ అయ్యాను. బట్ ఒక ఆడియన్గా మీరు టికెట్ పర్చేస్ చేసి మీరు వెళ్ళినప్పుడు మీరు సాటిస్ఫై అవ్వచ్చు, ఎందుకంటే మీ విజన్ కానీ మీ ఎక్స్పెక్టేషన్ కానీ అలా ఉండొచ్చు. బట్ ఎనీవేస్ మోరల్ వాల్యూస్ గురించి, కొంత రిచ్ వర్సెస్ పూర్ గురించి, అండ్ అలాగే ఒక కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తూ ఇవన్నీ కూడా శేఖర్ కమ్ముల గారి మార్క్ని కొంచెం మనకు చూపిస్తూ ఇవన్నీ కూడా కలగలిపి ఈ సినిమా మన ముందుకు వచ్చింది. సో మీరందరూ కూడా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం.